السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار جهنم يصلونها وبئس القرار وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مسيركم إلى النار. وقاله تعالى في موضع آخر ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. وقال تعالى لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో సూరతుల్ ఇబ్రాహీంలో 14వ సూరాలో ఆయత్ నంబర్ 24, 28, 29, 30 ఈ ఆయతుల్లో ఏమంటున్నారు? అలం తర ఇలల్లదీన బద్దలు నేమతల్లాహి. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారిని పరిశీలించలేదా? ఎవరైతే నా అనుగ్రహాలను, నా నియమతులను మార్చేశారు. బద్దలు నేమతల్లాహి, ఎలా మార్చేశారు అల్లాహ్ యొక్క అనుగ్రహాల్ని? కుఫ్రన్. ఇక్కడ కుఫ్ర్ అనే ఈ పదానికి అర్థము కృతజ్ఞత. కృతజ్ఞతకు విరుద్ధమైన పదము కృతజ్ఞత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు మనపై ఎన్నున్నాయి అంటే దానిని మనము లెక్కెట్టలేము. సూరత్ నహల్ సూరా నంబర్ 16లో అల్లాహ్ అంటున్నారు, వయిన్ తవుద్దు నియమతల్లాహి లా తుహ్సుహా. అల్లాహ్ అనుగ్రహాల్ని మీరు లెక్కెట్టదలుచుకుంటే మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. అలాగే సూర ఇబ్రాహీం సూరా నంబర్ 14లో కూడా అల్లాహ్ అంటున్నారు, వయిన్ తవద్దు నియమతల్లాహి లా తుహ్సుహా. అల్లాహ్ యొక్క అనుగ్రహాల్ని మీరు లెక్కెట్టదలుచుకుంటే మీ వల్ల కాదు. ఇది ఎవరికి చెప్తున్నారు? అల్లాహ్ ప్రతి మానవునికి చెప్తున్నారు, ప్రతి మనిషికి చెప్తున్నాడు. నాకు మరియు పూర్తి మానవులకు అల్లాహ్ అంటున్నారు, అల్లాహ్ యొక్క అనుగ్రహాల్ని మీరు లెక్కెట్టదలుచుకుంటే మీ వల్ల కాదు. లా తుహ్సుహా. ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫార్. అనుగ్రహాలు ఇన్ని ఉన్నాయి, కానీ మానవుడు జులుం అంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. కఫార్ కృతజ్ఞుడుగా ప్రవర్తిస్తున్నాడు, కృతజ్ఞతకు విరుద్ధం. ఏంటి అన్యాయము, ఏంటి కృతజ్ఞత? అన్యాయానికి విరుద్ధమైన పదము న్యాయము. కృతజ్ఞతకు విరుద్ధమైన పదము కృతజ్ఞత. ఇన్సాఫ్ బే ఇన్సాఫ్, షుకుర్ గుజారి నా షుక్రి. ఈ ఆయత్లో ఈ 4 పదాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు.
అల్లాహ్ యొక్క అనుగ్రహాల్ని మనం లెక్కెట్టగలమా? లెక్కెట్టలేము. ఎందుకు లెక్కెట్టలేమంటే సప్త సముద్రాలు కూడా తరిగిపోతాయి ఆయన అనుగ్రహాల్ని మనం రాయాలనుకుంటే. అందుకే అల్లాహ్ అంటున్నారు ఖురాన్లో, వలౌ అన్న మాఫిల్ అర్ది మిన్ షజరతిన్ అక్లామున్ వల్ బహరు యముద్దుహు మిన్ బాది సబ్అతున్ అబూరిన్ మా నఫిదత్ కలిమాతుల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క అనుగ్రహాలని మీరు రాయదలుచుకుంటే సప్త సముద్రాల్ని సిరాగా చేసుకొని భూమిపై ఉండే వృక్షాలన్నీ కలాలుగా చేసుకొని రాసుకుంటూ ఉంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఇంకా మిగిలి ఉంటాయి. సప్త సముద్రాలు తరిగిపోతాయి, కలాలు కూడా అరిగిపోతాయి. ఆయన అన్ని అనుగ్రహాలు ఉన్నాయి. కానీ మానవుడు సింపుల్గా అంటాడు, నాకు అల్లాహ్ ఏమిచ్చాడని. కారణం ఏంటంటే ఇచ్చిన దాన్ని లెక్కట్టకుండా ఇవ్వని దాని గురించి తాపత్రయపడుతున్నాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, ఇచ్చినవి నీవు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇవ్వని దాని గురించి నువ్వు అసలు అడుగు. ఎన్ని ఇచ్చాడంటే దాన్ని మనము ఒకవేళ తెలుసుకుంటే ఇవ్వని దాని గురించి ఎప్పుడు కూడా అసలు మాట్లాడము, ఆ ఊసుకెళ్ళాం అసలు. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనిషికి అప్పుడు వస్తుంది ఎప్పుడైతే ఇచ్చిన దాన్ని చూసుకుంటే కృతజ్ఞత వస్తుంది. ఇవ్వని దాన్ని చూసుకుంటే ఎప్పుడు కృతజ్ఞత ఉంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు, సులభమైన ఫార్ములా చెప్పారు. అది గనక పాటిస్తే ప్రతి వారు అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క రుణము తీరుస్తూనే ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క రుణము తీర్చటంలో ఎప్పుడు కూడా ఒక్క అనుక్షణము కూడా కృతజ్ఞత పదాలు వాడరు. ఆ ఫార్ములా ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సింపుల్గా చెప్పారు, మీ జీవితంలో ప్రాపంచిక విషయంలో మీకంటే ఎవరైతే వెనకున్నారో వారిని చూసుకోండి. ఎప్పుడు కూడా మీకంటే ముందున్న వారిని చూడకండి. మీకంటే వెనకున్న వారిని చూసుకుంటే మీరు ఎప్పుడూ కూడా సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. కానీ మనం ఏం చేస్తాం? ఆ అలవాటు మనలో లేదు. మనలో ఏ అలవాటు ఉంటుంది? హమార్సే కోన్ బడా హై దేఖ్, నాకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు, నాకంటే బాగా ఆర్థికంగా సామాజికంగా గొప్పగా డెవలప్మెంట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. చూడటం వల్ల చచ్చే నేనే ఈ సృష్టిలో ఇలా ఉన్నానా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞత పదాలు వాడుతూ ఉంటారు. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా నీవు కృతజ్ఞుడవు అవ్వాలి అంటే నీకిచ్చిన అనుగ్రహాల్ని చూసుకో, ఇవ్వని దాని గురించి నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు ఇవ్వలేదు అల్లాహ్ సుబ్హానహు తఆలా అని క్వశ్చన్ వేసుకుంటే అది నీ మేలు కోసమే అంటున్నారు. అందులో కూడా నీ మేలుంది. ఏదైనా ఒక వస్తువు అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ఇవ్వలేదు అంటే అది మన మంచి కోసమే. మా అసాబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుమ్ ఇల్లా ఫీ కితాబిన్ మిన్ ఖబ్ల్ అన్ నబ్రా ఇన్న దాలిక అలల్లాహి యసీర్ లికై లా తాసు అలా మా ఫాతకుమ్ వలా తఫ్రౌ బిమా ఆతాకుమ్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫకూర్. సూరే హదీద్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, భూమిపై కానీ మానవునిపై కానీ ఏదైనా జరిగితే అది ముందే గ్రంథంలో లిఖించి ఉంచాము, గ్రంథస్థం చేసి ఉంచాము, లోహ మహఫూజ్లో రాయబడి ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకేమైనా దొరికితే మీరు గర్వపడకూడదని, ఏదైనా దొరకకపోతే దాని గురించి మీరు బాధపడకూడదని. లికైలా తాసు అలా మా ఫాతకుం వలా తఫ్రౌ బిమా ఆతాకుం వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫకూర్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతి గర్విష్టి మరియు ప్రతి బడాయి కోర్ని అల్లాహ్ ప్రేమించాడు. ఇచ్చాడు అల్హమ్దులిల్లా, ఇవ్వలేదు సబర్ చేయాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసి రెండు విధాలుగా కూడా పుణ్యం సంపాదిస్తూ ఉంటాడు. ఇస్తే అల్హమ్దులిల్లా అంటాడు, పుణ్యం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇవ్వకపోతే సబర్ చేస్తాడు, అందులో కూడా పుణ్యం వస్తుంది.
ప్రతి వారికి అన్నీ ఇచ్చేసాడా అంటే ఎవరు చెప్పలేరు ఈ లోకంలో నాకు అన్నీ ఇచ్చాడని. ఏదో ఒకటి కొరత ఉంటుంది. అదే ఆ వ్యక్తి యొక్క బ్యాలెన్స్ అన్నమాట. ఆ వ్యక్తి యొక్క బ్యాలెన్స్ అదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో ఒకటి కొరత పెట్టాడంటే అది ఆ వ్యక్తి యొక్క బ్యాలెన్స్. ఒకవేళ అది గనక కొరత పెట్టకపోతే ఆ వ్యక్తి బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను, బాగా అర్థం అవ్వాలంటే. సముద్ర తీరాన్ని కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక అబ్బాయికి కళ్ళు లేవు. ఆ అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఆడట్లేదు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో జరిగిన సంఘటన. హజరత్ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో అంటున్నారు, అల్లాహ్, చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ, వాళ్ళకి నువ్వు కళ్ళు ఇచ్చావు, కానీ ఈ పిల్లవాడికి కళ్ళు ఇవ్వలేదు. వారితో పాటు ఆనందాన్ని పంచుకోకుండా ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి ఈ పిల్లవాడికి కూడా అలా కళ్ళిస్తే బాగుండు అని అల్లాహ్తో దువా చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కళ్ళిచ్చాడు. కళ్ళిచ్చినటువంటి ఈ పిల్లవాడు లెగిసి సముద్ర తీరంలో ఆడుతున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడటం మొదలెట్టాడు. ఆడుతూ ఏదో విషయంలో తేడా వచ్చి ఒక్కొక్క పిల్లల్ని పేక పిసికి చంపేస్తున్నాడు, ముంచేస్తున్నాడు. అది చూసి మూసా అలైహిస్సలాం ఆశ్చర్యపోయారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అన్నారు, అల్లాహ్, నీవు చాలా సున్నితమైన విషయాలు తెలిసిన వాడివి. లతీఫ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు పేరు. కాబట్టి ఈ విషయంలో రహస్యం నీకు తెలుసు కానీ నాకు తెలియదు. అలాగే ఖిజర్ అలైహిస్సలాంతో వెళ్ళేటప్పుడు కూడా హజరత్ మూసా అలైహిస్సలాం కంగారు పడ్డారు. ఖిజర్ అలైహిస్సలాం ఒక నావని పగలగొడితే, ఏమయ్యా నువ్వు నావని పగలగొడుతున్నావు, అందరినీ ముంచాలనుకుంటున్నావా ఏంటి? ఇదిగో నేనేం చేసినా అడగకూడదన్నాను కదా, ఎందుకు అడుగుతున్నారు మీరు? సరే మర్చిపోయాను దాన్ని పట్టుకోకండి, ఈసారి అడగనులేండి అన్నారు. కానీ రెండో మారు కూడా ఏం జరిగింది? ఆయన ఒక అబ్బాయిని, ఏ పాపం లేని ఒక అబ్బాయిని పేక పిసికి చంపేశాడు. మర్డర్ చేశారు, హత్య చేశారు. అన్యాయంగా మీరు ఒక అబ్బాయిని చంపారు కదా, ఇందులో మీకేం దొరుకుతుందని ఇలా చేశారు అని అడిగారు. నేనేమన్నాను? మీరు అడగకూడదు, ఏం చేసినా అన్నాను కదా, మరలా మీరు అడిగేశారు. సరే, ఈ పాలి నేను అడిగితే, ఇకపైన నేను అడిగితే నన్ను పంపించేయండి అన్నారు. మూడోసారి కూడా ఆయన అడిగేశారు. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరు ఆదరించరు, అందరూ దుర్మార్గులు. అటువంటి ఊర్లో పడుతున్న భవనాన్ని నిలబెట్టారు, దానికి ఏమైనా బదులు తీసుకోండి అంటే నీకు నాకు ఇంకా చెల్లుబాటు అవ్వదు, నువ్వు వెళ్ళిపోవలసిందే. ఇది మూడోసారి నీకు అవకాశం ఇచ్చాను, వెళ్ళిపో అన్నారు. కాబట్టి ఇక్కడ మానవుడు కంగారు పడతాడు, సహజం. ఒక ప్రవక్తే కంగారు పడ్డారు. ఏదైనా విషయం జరుగుతూ ఉంటే చూసి భరించలేడు, కంగారు పడతాడు. ఎందుకంటే ఏ విషయం అయితే ఆ వ్యక్తికి తెలియదు, ఆ విషయం పట్ల ఆ వ్యక్తి ఎలా ఓర్పు సహనంతో ఉండగలడు? ఉండలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అన్ని విషయాలు తెలుసు. ఈ మూడిట్లో ఉన్న రహస్యాలు హజరత్ మూసా అలైహిస్సలాంతో చెప్పగానే హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికంటే పెద్ద జ్ఞాని. అంత పెద్ద జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉంది. ఆయన మనల్ని ఏమైనా లోటు చేస్తాడా? ఏమైనా అన్యాయం చేస్తాడా? ఎవరితోనైనా అన్యాయంగా ప్రవర్తిస్తాడా? ఎవరినైనా పట్టించుకోకుండా ఉంటాడా? ఎవరినైనా చూడకుండా ఉంటాడా? ఎవరి మొరైనా ఆలకించకుండా ఉంటాడా? ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాము. ఇదొక పెద్ద నేరం అన్నమాట. ఇదొక పెద్ద నేరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల. అందుకే ఎప్పుడు, ఏ సమయం, ఏనాడు కూడా కించెత్తు మాట కూడా అంటానికి వీలు లేదు అనే విషయం అల్లాహ్ నిరూపిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలో ఒక పేరు అల్ ఖాలిక్. మనల్ని సృష్టించేవాడెవరు? ఆయన కాకుండా వేరెవరైనా ఉన్నారా? మనల్ని సృష్టించకపోతే మనం అడగగలమా? మనల్ని ఇలా కాకుండా వేరే విధంగా సృష్టించి అడగగలమా? ఆయన ఖాలిక్, ముసవ్విర్. ఆయన మాకు ఇచ్చినటువంటి రూపము, ఆయన ఏ రూపం ఇవ్వాలనుకున్నాడో ఆ రూపం ఇచ్చాడు. ఒకవేళ మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రూపం కాకుండా వేరే రూపం ఇస్తే ఏమైనా అడగగలమా? అడగలేము. ఆయన్ని నిలదీయగలమా? నిలదీయలేము. లా యుస్అలు అమ్మా యఫ్అలు వహుం యుస్అలూన్. ఆయన ఏం చేసినా ఎవరు అడగలేరు, కానీ ఆయన అందరినీ అడగగలడు.
ఆయన అందరినీ, ప్రవక్తల్ని అడగగలడు, దైవదూతల్ని కూడా అడగగలడు, ఎవరినైనా అడగగలడు. దైవదూతలు దైవ ప్రవక్తల కంటే ఎవరు మించిపోలేదు. ఎవరినైనా నిలబెట్టి అడగగలడు, నిలదీయగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎప్పుడు కూడా రాజీ పడి ఉండాలి. ఇదే ఆయన యొక్క రుణం తీర్చే పద్ధతి. ఇదే ఆయన రుణం తీర్చే పద్ధతి. ఎప్పుడైతే అల్లాహ్తో రాజీపడి ఉండమో ఇక మన గాడి తప్పినట్లే, మన ట్రాక్ తప్పిపోయినట్లే. దీనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలం తర ఇలల్లదీన బద్దలు నిమతల్లాహి కుఫ్రన్. ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలని కుఫ్ర్లో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత పడి ఉండటం మానేసి కృతజ్ఞుడుగా జీవిస్తున్నాడు. వఅహల్లు ఖౌమం దారల్ బవార్. మరియు ఆ నాయకుడు తన జాతి ప్రజలకి దారల్ బవార్, సర్వనాశనం చేసే ఇంటి వైపు తీసుకెళ్తున్నాడు. వజాలు లిల్లాహి అందాదన్ లియుదిల్లు అన్ సబీలి. ప్రజల కొరకు అల్లాహ్ కాకుండా వేరే దైవాన్ని ఎంచుకున్నాడు, వేరే దైవాన్ని పెట్టాడు ప్రజల కొరకు. ఎవరు, ఏ నాయకులైతే ప్రజల కొరకు అనేకమైన దైవాలు తీసుకొచ్చి పెడుతున్నారు, ఏ పూజారులైతే ప్రజల కొరకు అనేకమైన దైవాలు తీసుకొచ్చి పెడుతున్నారు, ఏ పండితులైతే ప్రజల కొరకు అనేకమైన దైవాలు తీసుకొచ్చి పెడుతున్నారు అల్లాహ్ కాకుండా, వారి గురించి అల్లాహ్ అంటున్నారు, బద్దలు నిమతల్లాహి కుఫ్రన్ వఅహల్లు ఖౌమం దారల్ బవార్. తన జాతి ప్రజలని సర్వనాశనం చేసి ఇంటి వైపు తీసుకెళ్తున్నారు. వజాలు లిల్లాహి అందాదన్ లియుదిల్లు అన్ సబీలి. అందాద్ అంటే ఏంటి? సరి సమానము, సరితూకము. అల్లాహకు సరి సమానులుగా ఇతరులను తీసుకొచ్చి పెట్టాడు వీళ్ళు. లియుదిల్లు అన్ సబీలిహి. ప్రజలను మార్గం తప్పించటానికి, మార్గము తప్పడానికి ఒకటే ఒకటి కారణం అండి, అల్లాహతో పాటు ఇతరులను తీసుకొచ్చి పెట్టడం, అల్లాహతో సరి సమానులుగా చేయటము. ఏ విషయంలోనైనా, అల్లాహ్ యొక్క జాతి విషయంలోనైనా, అల్లాహ్ యొక్క గుణలక్షణాల విషయంలోనైనా, అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలోనైనా. అల్లాహ్ యొక్క జాతి విషయంలో అంటే ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి భార్య ఉందని, కొడుకున్నాడని, కూతుర్లున్నారని, అల్లాహకు జాతిలో భాగస్వాములు ఉన్నారని చెప్పటం ఇది చాలా ప్రమాదకరమైనది. అల్లాహ్ యొక్క సిఫాత్, అల్లాహ్ యొక్క గుణలక్షణాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగోచర జ్ఞానం తెలిసినవాడు. ఫలానా వారికి కూడా తెలుసండి అగోచర జ్ఞానం అంటము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొర్రలను ఆలకించేవాడు, ఫలానా వారు కూడా ఆలకిస్తారని చెప్పటము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వసంగువాడు, దేన్నైనా ఇవ్వాలి అంటే వహాబ్, అల్లాహ్ యొక్క పేరు వసంగువాడు, ఫలానా వారు కూడా ఇస్తారు అనటము. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సిఫాత్లో తీసుకొచ్చి వేరే వారిని సరితూగంగా నిలబెట్టడము, సరి సమానంగా నిలబెట్టడము. లిల్లాహి అందాదన్ లియుదిల్లు అన్ సబీలి. ఇక మూడోది ఉందండి, ఒకటి జాతి, రెండోది సిఫాత్, మూడోది ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎలా ఆరాధించాలో అదే విధంగా వేరే వారిని ఆరాధించటం అనేది అత్యంత ప్రమాదకరమైనది. జాతి ప్రజలకు వినాశనం వైపు తీసుకువెళ్తున్నారు వీరు. కుల్ తమత్తౌ ఫైన్న మసీరకుమ్ ఇలన్నార్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఈ ప్రపంచంలో లాభాలు పొందుతూ ఉండండి, కాలక్షేపం చేయండి. ఈ జీవితంలో మీరు ఎలా బ్రతకాలో అలా బ్రతకండి, కానీ మీ యొక్క ప్రయాణము అగ్ని వైపు వెళ్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కుల్ తమత్తౌ ఫైన్న మసీరకుమ్ ఇలన్నార్. మీ ప్రయాణము జహన్నం వైపు అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయంలో ఎప్పుడు రాజీపడి ఉండాలి. ఎప్పుడు మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విడిచిపెట్టి వేరే వారి వైపు వెళ్తాడు? ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ పడడు, ఏదో విషయంలో రాజీ పడలేదు. నాకు ఈ జీవితం ఇచ్చాడా, నాకు ఇష్టం లేదు ఈ జీవితం, అయితే ఏం చేయాలి? ఫలానా చోట వెళ్తే నాకు ఈ జీవితం కాకుండా వేరే జీవితం దొరుకుతుంది. ఇక్కడ ఏమయ్యాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ పడకుండా వేరే వారితో రాజీ పడాలి అనుకుంటున్నాడు, వేరే వారితో తమ యొక్క సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంటున్నాడు. వెంటనే మార్గం తప్పిపోయినట్లే. ఫలానా దగ్గరికి వెళ్ళాను, ఫలానా చోట వెళ్ళాను, ఫలానా పని చేశాను, ఫలానా వారి దగ్గరికి వెళ్ళాను, ఫలానా వాళ్ళు నా సమస్యని పరిష్కరించారు, ఫలానా చోట నా సమస్య పరిష్కారం అయ్యింది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి తప్పిపోయినట్లే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రుణాన్ని మనము తీర్చే వారిగా, అంటే
తీరుస్తున్న కోవలో ఉండాలి అని అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధమైన జీవితం మనకిచ్చాడో ఆ జీవితంతో సంతృప్తికరంగా ఉండటం. చూడండి, ఒక మాట అల్లాహ్ అంటున్నారు, లైన్ షకర్తుం లఅజీదన్నకుం. మీరు గనక కృతజ్ఞత వహిస్తూ జీవితాన్ని గడిపితే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని అల్లాహ్ అంటున్నాడు, ఇంకా అధికంగా ఇస్తానంటున్నాడు. ఏదైతే ఇచ్చాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. వలైన్ కఫర్తుమ్ ఇన్న అదాబి లషదీద్. ఒకవేళ మీరు కృతజ్ఞత స్వభావం కనబరిస్తే, అలా చూపించినట్లయితే నా శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఆ శిక్ష ఇహలోకంలో అవ్వచ్చు, పరలోకంలో కూడా అవ్వచ్చు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ పడే ఆ ప్రవక్తల జీవితాలు, సహాబా జీవితాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రవక్తలు యూనుస్ అలైహిస్సలాం వారు చేప పట్టలో బంధించబడినప్పటికీ అల్లాహ్తో రాజీగానే ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాయిఫ్లో రక్తసిక్తం చేసినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీగానే ఉన్నారు. ఏమంటున్నారు ప్రవక్త వారు? అల్లా, నీవు నా పట్ల ఉగ్రతతో లేకుండా ఉంటే చాలు, నా పట్ల ఉగ్రతతో కోపముగా లేకుండా ఉంటే చాలును అల్లా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినా ఇవ్వకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మన జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ పడి ఉండటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కృతజ్ఞత వహిస్తున్న జీవితం. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఒక దువా చెప్పారు, అది 2 చోట్ల రిపీట్ అయింది. ఆ దువా ఒకటి సూరే అహ్కాఫ్ 46వ సూర 15వ ఆయత్. అదే ఆయతు సూరే నమల్లో కూడా వచ్చింది 27వ సూర 19వ ఆయత్లో. చిన్న తేడాతో వచ్చింది, అదే దువా, సేమ్ దువా. సులైమాన్ అలైహిస్సలాం వారు, దావుద్ అలైహిస్సలాం వారు చేసిన దువా ఇది. రబ్బి ఔజీని అన్ అష్కుర్ నిఅమతక అల్లతీ అన్అమ్త అలయ్య వఅలా వాలిదయ్య వఅన్ అఅమల సాలిహన్ తర్జాహు వఅస్లి ఫీ జుర్రియతి వఅస్లి లీ ఫీ జుర్రియతి ఫీ ఇబాదిక స్సాలిహీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో అంటున్నారు, రబ్బి ఔజీని అన్ అష్కుర్ నిఅమతక అల్లతీ అన్అమ్త అలయ్య. అల్లా, నాకు నీవు ప్రసాదించు, నీతో కృతజ్ఞత వహిస్తూ జీవితాన్ని గడిపే భాగ్యం నాకు ప్రసాదించు. అష్కుర్ నిఅమతక అల్లతీ, నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహాలకు. చాలామంది అనుగ్రహాలంటే తెలియక, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలంటే తెలియక అల్లాహకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఏంటి? A to Z అన్నీను, అణువు నుండి బ్రహ్మాండం వరకు అన్ని అల్లాహ్ అనుగ్రహాలే. ఏది కూడా రవ్వంతా కూడా ఇతరుల ఎవరి అనుగ్రహం లేదు. ఒక్క అణువు కూడా వేరే వారి అనుగ్రహం లేదు. సమస్తము సర్వము ఆయన అనుగ్రహమే, ప్రతిదీ. అందుకే అన్నాను, రవ్వ నుండి ఒక బ్రహ్మాండం వరకు అన్ని ఆయన అనుగ్రహాలే. ఆ రవ్వ అంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న కణము, అణువు కంటే చిన్నది, అది ఆయన అనుగ్రహమే. కనిపిస్తున్నటువంటి మహా విశాలమైన ఆకాశము కూడా ఆయన అనుగ్రహమే. అణువు నుండి బ్రహ్మాండం అన్నీ ఆయన అనుగ్రహాలే. చిన్న విషయం నుండి పెద్ద విషయం కూడా ఆయన అనుగ్రహమే. కాబట్టి ఆయన అనుగ్రహాలు లేనివేమీ కూడా లేవు. ఇక్కడ ఏమంటున్నారు సులైమాన్ అలైహిస్సలాం, రబ్బి ఔజీని. ఇది కూడా ఎప్పుడు అంటున్నారంటే, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు, దారిలో చూశారు ఒక చీమ తన జాతి ప్రజలు చీమలన్నిటితో అంటుంది, ఓ చీమలారా, మీరు మీ రంధ్రాల్లో వెళ్ళిపోండి. సులైమాన్ అలైహిస్సలాం తన సైన్యంతో వస్తున్నారు. అజ్ఞానపులో ఆయన పాదాల కింద మిమ్మల్ని నలగొట్టేస్తారు. قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يهتمنكم سليمان وجنوده وهم لا يشعرون.
తెలియక వారి పాదాల కింద మీరు నలిగిపోతారు. వారు తెలిసి మిమ్మల్ని మట్టారు కానీ తెలియక వారి పాదాల కింద వచ్చేస్తారు. కాబట్టి మీరు మీ రంధ్రాల్లో వెళ్ళిపోండి అని ఒక చీమ తన జాతి చీమలతో చెప్తుంది. ఇది వినిన సులైమాన్ అలైహిస్సలాం వెంటనే ఫతబస్సమ జాయికన్ మిన్ ఖౌలిహా, నవ్వుతూ చిరునవ్వుతో ఇలా అంటున్నారు, ఖాల రబ్బి ఔజీని అన్ అష్కుర్ నేమతకల్లతి అన్అమ్త అలయ్య, అల్లా నీకు కృతజ్ఞత పడి రుణపడి ఉన్నట్టు నాకు జ్ఞానం ఇవ్వుదేవా, ఆ భాగ్యాన్ని ప్రసాదించు. ఏ అనుగ్రహాలైతే నువ్వు ఇచ్చావో, చీమ మాట నేను వింటున్నాను ఇక్కడ. ఇదే కాదు, నీ అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాలా వాలిదతి, నన్నే కాదు నువ్వు అనుగ్రహాలు ఇచ్చినవి నా తండ్రికి కూడా ఇచ్చావు అల్లా దావూద్ అలైహిస్సలాం వారు. కాబట్టి నువ్వు ఇచ్చిన అనుగ్రహాలకి నేను రుణపడి ఉన్నట్లు, కృతజ్ఞతతో నీతో జీవితాన్ని గడిపినట్లు నాకు జీవితం ప్రసాదించు. వాలా వాలిదత్, ఆ తర్వాత అంటున్నారు వఅద్ఖిల్నీ బిరహ్మతిక ఫీ ఇబాదిక స్సాలిహీన్, అల్లా నన్ను చేర్చుకో, నీ సజ్జనుల దాసులలో చేర్చుకో. వఅస్లి లీ ఫీ జుర్రియతి ఇన్ని తుబ్తు ఇలైక వ ఇన్ని మినల్ ముస్లిమీన్, మరొక ఆయతలో వస్తుంది వఅస్లి లీ ఫీ జుర్రియతి, అల్లా నన్ను కూడా సంస్కరించు, నా సంతానాన్ని కూడా సంస్కరించు. ఇందులో తల్లిదండ్రుల గురించి కూడా వచ్చింది, తన గురించి కూడా వచ్చింది, తన సంతానం గురించి కూడా వచ్చింది. అటువంటి అద్భుతమైన దువా ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో నేర్పిస్తున్నాడు. కృతజ్ఞత ఏం చెప్తున్నావు? మా తల్లిదండ్రుల పట్ల నువ్వు చేసినటువంటి అనుగ్రహాలకు నీ కృతజ్ఞత వహిస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి అనుగ్రహాలకు నేను కృతజ్ఞత వహిస్తున్నాను. అల్లా నాకు సంస్కరించు జీవితాన్ని, నా సంతాన జీవితం యొక్క సంస్కరించు. వాస్లీ లీ ఫీ జుర్రియతి ఇన్ని తుబుతు ఇలైక వ ఇన్ని మినల్ ముస్లిమీన్, అల్లా నేను నీ వైపు మరలుతున్నాను పశ్చాత్తాప భావముతో, మరియు నీ వైపు నేను విధేయత భావముతో మరలుతున్నాను. తుబుతు ఇలైక వ ఇన్ని మినల్ ముస్లిమీన్. ఈ దువా రెండు చోట్ల వచ్చింది. దువాలో చివరి పదం తేడా ఉంది. ఒక దువాలో అల్లా అంటున్నారు వాద్ఖిల్నీ బిరహ్మతిక ఫీ ఇబాదిక స్సాలిహీన్, అల్లా నీ కారుణ్యములో నన్ను చేర్చుకో, నీ కారుణ్యము ద్వారా. వాద్ఖిల్నీ బిరహ్మతిక, నీ కారుణ్యం ద్వారా. ఫీ ఇబాదిక స్సాలిహీన్, నీ సజ్జనుల దాసుల్లో నన్ను చేర్చుకో. సజ్జన దాసులు ఎవరు? జన్నత్కు వెళ్ళేవారు, జహన్నం నుండి రక్షణ పొందేవారు. ఆ దాసులలో నన్ను కూడా చేర్చుకో అని ఈ దువాలో వస్తుంది. కాబట్టి కృతజ్ఞత వహించే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా అధికంగా ఇస్తానంటున్నాను. కానీ మనము ఏం చేస్తున్నామంటే ఎంతసేపు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై నిరాశతో ఉంటున్నాము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అలిగి ఉంటున్నాము. ఇది చాలా ప్రమాదకరమండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల కించెత్తు కూడా, రవ్వంతా కూడా అలిగే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేళ్ళు ఎవ్వరు కూడా లెక్కెట్టలేరు అని అల్లాహ్ స్వయంగా అంటున్నారు. ఈ ఆయత్ కూడా రెండు చోట్ల ఉంది, సూర్య నహల్లో, సూర్య ఇబ్రాహీంలో. వఇన్ తౌద్దు నిమతల్లాహి లా తుహ్సుహా ఇన్నల్లాహ లగఫూరున్ లఅజీజున్ గఫూర్ అని వస్తుంది ఒక చోట. నిస్సందేహముగా అల్లాహ్ సర్వోన్నతుడు మరియు క్షమించువాడు. మరొక చోట వస్తుంది వఇన్ తౌద్దు నిమతల్లాహి లా తుహ్సుహా ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫార్, మానవుడు జలూం మరియు కఫార్. ఈ జలూం అనేది జులుం అంటే ఏంటి? అన్యాయము. ఏంటి అన్యాయము? కళ్ళు ఎవరిచ్చారు? అల్లా. చెవులు ఎవరిచ్చారు? అల్లా. నోరు ఎవరిచ్చారు? అల్లా. శరీర అవయవాలన్నీ ఎవరిచ్చారు? అల్లా. కానీ నువ్వు కృతజ్ఞత ఎవరికి చెప్తున్నావు? మరొకరికి. సేవ ఎవరికి చేస్తున్నావు? మరొకరికి. ఎవరిని నువ్వు స్తుతిస్తున్నావు? మరొకరికి. ఎవరి పవిత్రతను కొనియాడుతున్నావు? మరొకరికి. అన్నీ ఆయన ఇచ్చాడు నీకు. నేను 4-5 చెప్పాను. కళ్ళు, నోరు, చెవులు, దేహము, శరీర అవయవాలు కొన్ని మాత్రమే చెప్పాను. మనం చెప్పుకుంటూ పోతే మన జీవితాలు సరిపోను ముందే చెప్పాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినవి కనిపించేవి ఉన్నాయి, కనిపించని ఉన్నాయి. అలంతర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట అంటున్నారు అలంతర అన్నల్లాహ సఖర్ లకుమ్ మా ఫి సమావాతి వమా ఫిల్ అర్ద్ వాస్బగ అలైకుమ్ నిమహు జాహిరతం బాతినా
వమినన్నాసి మై యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మిన్ వలా హుదం వలా కితాబిన్ మునీర్. అల్లాహు అక్బర్. సూరే లుక్మాన్లో ఇలా అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమి మీరు పరిశీలించలేదా, గమనించలేదా? భూమి ఆకాశాల్లో ఎన్నో వస్తువులు మీ పనిలో నేను పెట్టానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అలం తర అన్నల్లాహ్ సఖర లకుం మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఎన్నో వస్తువులు నా గురించి పనిచేస్తున్నాయి, ప్రతి వ్యక్తి గురించి పనిచేస్తున్నాయి. వాస్బగాలేకుం నియమౌ జాయిరం బాతిన. కనిపించేవి ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయి, కనిపించనివి కూడా ఎన్నో ఉన్నాయి. కనిపించేవి ఎన్నో ఉన్నాయి అల్లాహ్ అనుగ్రహాలు, కనిపించనివి కూడా ఉన్నాయి. వమినన్నాసి మై యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మిన్. జ్ఞానము లేని కారణముగా అల్లాహ్ గురించి వాదిస్తున్నాడు మానవుడు. వలా హుదం, హిదాయత్ తెలియని కారణముగా. వలా కితాబిన్ మునీర్, స్పష్టమైన గ్రంథ జ్ఞానము లేని కారణముగా అల్లాహ్ గురించి వాదిస్తున్నాడు. క్యాదియారే అల్లాహ్ అంటున్నాడు. ఏమిచ్చాడు అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ నాకేం చేశాడని? నీకైతే చేశాడు, నువ్వేమైనా మాట్లాడుతావు, ఏమైనా అంటావు, నాకేం చేశాడు అల్లాహ్? అరే అల్లాహ్ అంటున్నారు, అజ్ఞానపు వాదన ఇది. జ్ఞానము లేక అల్లాహ్ గురించి నువ్వు ఇలా వాదిస్తున్నావు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు బాగా తెలుసు ఎవరికి ఏ విధంగా పెట్టాలో. అందుకే ప్రాపంచిక విషయంలో నీకంటే కింద ఉన్నవారు ఉన్నారా లేదా అని చూసుకో. ఉన్నారా లేదా? ఉన్నారు. నువ్వు మానవ జాతిగా సృష్టించబడ్డావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీకు సృష్టి రాశిలో ఉన్నతమైన జీవితం ప్రసాదించాను. వలకద్ కర్రమ్నా బనీ ఆదమ వహమల్నాహుం ఫిల్ బర్రి వల్ బహరి వరజక్నా మినత్ తయ్యిబాత్ వఫజ్జల్నాహుం అలా కతీరన్ మిమ్మన్ ఖలక్నా తఫ్జీలా. అల్లాహు అక్బర్. ఇందులో అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి. ఎవరైతే మానవ జాతిలో అందరికంటే అత్యంత 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 కింద స్థాయిలో ఉన్నాడు అనుకుందాం ఒక వ్యక్తి, అందరికంటే ఆయనకంటే కింద స్థాయి ఎవరు లేరు. ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఏమంటున్నాడు? వలకద్ కర్రమ్నా బనీ ఆదమ, నేను ఆదం బిడ్డలను, ఆదం సంతానానికి గౌరవం ప్రసాదించాను. వాడు కూడా ఆదం బిడ్డే కదా. కానీ జీవితంలో, ప్రపంచంలో, మానవుల్లో అందరికంటే కింద స్థాయిలో ఉన్నాడు. ఆయనకంటే కింద ఎవరు లేరు. ఆ వ్యక్తితో అల్లాహ్ అంటున్నాడు, కర్రమ్నా బనీ ఆదమ వహమల్నాహు ఫిల్ బర్రి వల్ బహరి. ప్రయాణం చేయడానికి వాహనాలు సమకూర్చాను మానవ జాతి కోసం, భూమిపై మరియు సముద్రాలలో. ఇంకే జాతికి కూడా లేవు, ఏ జీవులకు కూడా లేవు. వఫజ్జల్నాహుం అలా కతీరన్ మిమ్మన్ ఖలక్నా తఫ్జీలా. సృష్టిలో ఉన్న జీవజాతులన్నిటిలో నీకు గొప్ప గౌరవాన్ని ప్రసాదించాను అంటున్నాడు. చూడబోతే మానవుల్లో అందరికంటే కింద స్థాయిలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తితో అంటున్నాడు, సమస్త జీవజాతులు భూమిపై ఎన్నున్నాయో అన్ని జీవజాతులలో నీ ఘనతను ప్రసాదించాను అంటున్నాడు. సరిపోదా అది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే నీచాతి నీచమైనటువంటి జీవిగా సృష్టించగలడు. అందుకే అల్లాహ్ అంటున్నారు, ఒకవేళ నా యొక్క కృతజ్ఞతను వహించకపోతే నిన్ను ఎలాంటి జీవితం ఇస్తానంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అదే నరకములో ఉన్నటువంటి జీవజాతులు. ఒక ఉదాహరణ కూడా మనం విన్నాము. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం తన తండ్రి, స్వయంగా తన తండ్రిని చూశారు. ఒక వేరే బజ్జు అంటావు, ఆ జీవి చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద కాళ్ళు ఉంటాయి, బురదలో ఎక్కువగా ఉంటుంది. ఆ జీవి వచ్చి నిలబడితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కాళ్ళు పట్టుకొని నరకంలో విసిరేస్తారు. ఫయూకజ ఖవాయిమ యుల్కా ఫిన్నార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఇబ్రాహీం ఏం చేశావు? అల్లాహ్, ఈ జీవి ఇక్కడ వచ్చింది స్వర్గంలో, ఇది నరకంలో ఉండాలి, అందుకే విసిరేశాను. ఇది వేరే విషయం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి గారు. కానీ రూపం ఎలాగుంది? మానవ రూపంలో లేదు, వేరే జీవి రూపంలో ఉంది. అది కూడా నీచాతి నీచమైన బురదలో జీవించే ఒక జీవి రూపంలో ఉంది. అంటే నరకములో ఈ మానవుడు, ఏ మానవుడైతే అల్లాహ్ పట్ల రాజీ పడి ఉండడో ఆ మానవుడు నరకములో ఇంతకంటే హీనమైనటువంటి రూపములో నరకములో అనుభవిస్తూ ఉంటాడు. ఒక మంచి రూపం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మానవ జాతిగా సృష్టించాడు. మానవ జాతిగా సృష్టించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్లస్లన్నీ, పాజిటివ్లన్నీ చూడకుండా నెగిటివ్ మైనస్లనే చూస్తుంటారు.
ఎప్పుడు కూడా అదే వెతుకుతుంటాడు మానవుడు. అది వెతికేవాడు ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావము కలిగి ఉండలేడు. నాకు ఇచ్చినటువంటి అనుగ్రహాలను నేను ఎప్పుడైతే చూసుకుంటానో అప్పుడు ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత పదాలు వాడను. నా శుక్రి అంటారు కదా, ఆ పదాలు వాడను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనము రుణపడి ఉన్నాము అనటానికి అల్లాహ్తో రాజీ పడి ఉన్నామా లేదా, నాకు ఏ స్థితి అయితే జీవితం ఇచ్చాడో ఆ జీవితంతో నేను రాజీ పడి ఉన్నానా లేదా. ఇచ్చినవాడు ఎవరు? అల్లాహ్ ఇచ్చారు, అల్లాహ్ ఇచ్చారు. రాజీ పడి ఉన్నాను అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా అటువంటి వారికి ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఆ ఎక్కువ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదా జన్నతులోనే ఇవ్వచ్చు. చాలు. నేను రాజీ పడలేదంటే ఆయన శిక్ష చాలా కఠినంగా ఉంటుందంటున్నాడు. ఆ శిక్ష ఇక్కడైనా చూపించవచ్చు, లేదా జహన్నంలో చూపించవచ్చు. కాబట్టి అల్లాహను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకొని వారు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తెలుసుకోవటానికి గొప్ప జ్ఞానవంతమైనటువంటి గ్రంథము అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు, తర్వాత సహాబా యొక్క మాటలు, వారు ఎలా ప్రజలకు అల్లాహ్తో రాజీ పడి ఉండాలో నేర్పించారు. మక్కా విడిచిపెట్టి మదీనా వెళ్ళారు. ఏమైనా అల్లాహ్తో రాజీ పడకుండా ఉన్నారా? కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కా జీవితం అంతా కూడా ఒక బానిసగా నేను బతికాను. నా యజమాని నన్ను రోజు కూడా వాతలు పెట్టేది, యజమాని వాతలు పెట్టేది ఆవిడ నాకు. అలాంటి జీవితం పోయింది కదా, ఇక్కడ వచ్చాము కదా అనుకుంటే ఇక్కడ కూడా నాకు సుఖం లేదు. రోజు కూడా ఆకలి బతికే, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు చెప్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ దింపేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమి మీరు ఇట్టే జన్నతులో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అమ్ అసిబుతుమ్ అన్ తద్ఖులుల్ జన్న ఫలమ్మా యాతికుం మసలుల్ లదీన ఖలూ మిన్ ఖబ్లికుం మస్సతుముల్ బాసా వజ్జర్రాఉ వజుల్జిలు హత్తా యఖూల రసూలు వల్లదీన ఆమను మా మతా నస్రుల్లాహ్ అలా ఇన్న నస్రల్లాహి ఖరీబ్. ఆయత్ దిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, కబ్బాబ్ ఇంకా నీవు నయమే. గత జాతులకైతే అడ్డకత్తర్లతో అడ్డంగా వారిని నరికారు, అడ్డకత్తర్లతో రంపాలతో అడ్డంగా కోసారు, ఇనుప దువ్వెనలతో వారిని దేహంపై దువ్వారు. ఇంకా నీకు నయమే. కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు వారి త్యాగము వర్ణనాతీతం, వర్ణించలేము. అంత త్యాగం చేసినటువంటి ఆ వ్యక్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇంకా నీవు నయమే అంటున్నారు. అంటే మన స్థితి ఇంకేంటి? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి జీవితంకి అల్హమ్దులిల్లాహ్ అని ఎప్పుడైతే అంటామో అన్ని విధాల శుభాల ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఏంట్రా బాబు ఈ జీవితము అని అంటామో అన్ని విధాల శుభాల ద్వారాలు మూసుకుపడుతూ ఉంటాయి, అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇక మా జీవితము ఎలాగైపోతుంది అంటే అన్ని వైపులా కూడా ఇరుకైపోతుంది. అందుకే అల్లాహ్ అంటున్నారు, వమన్ ఆరద అన్ జిక్రి ఫైన్నలో మైషతన్ జన్క వనాషురు యౌమల్ ఖియామతి ఆమా ఖాల రబ్బి లిమా అషర్తని ఆమా వఖద్ కుంతు బసీర్ ఖాల కదాలిక అతత్క ఆయాతున ఫనసీతా కదాలికల్ యౌమ తున్సా. వమన్ ఆరద అన్ జిక్రి ఫైన్నలో మైషతన్ జన్క, ఎవరైతే నా యొక్క జికిర్, నా యొక్క కృతజ్ఞత, నా యొక్క ధ్యానము, నా యొక్క జికిర్తో ముఖాన్ని తిప్పుకుంటారు. ఆరదన్ జికిరి ఫైనలో మైషతన్ జన్క, వారి భూలోకపు జీవితము చాలా కుదింపు చేసేస్తానంటున్నాడు అల్లాహ్. మైషతన్ జన్క, మైషత్ అంటే ఉపాధి. భూమిపై మనము నివసించే ఆ జీవితము కుదింపు అయిపోతుంది. ఎటు కూడా శుభం అనిపించదు, ఏది చేసినా శుభం ఉండదు, ఏం చేసినా సుఖం ఉండదు, సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు. అలా చేసేస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. మైషతన్ జన్క వనాషురు యౌమల్ ఖియామతి ఆమా, తీర్పు దినం నాడు వారిని నేను గ్రుడ్డివారుగా లేపుతానంటున్నాడు. ఖాల రబ్బి లిమా అషర్తని ఆమా, ఓ నా ప్రభువు నాకు ఈరోజు గ్రుడ్డివాడుగా ఎందుకు లేపావు? వఖద్ కుంతు బసీర్, నేను భూలోకంలో చూసేవాడిని. అల్లాహ్ అంటున్నాడు సమాధానం, కదాలిక అతత్క ఆయాతున ఫనసీతహ, నీకు ఎన్నో అనుగ్రహాలు నేను ప్రసాదించాను, దాన్ని నువ్వు మరచిపోయావు ప్రపంచంలో.
కాబట్టి ఈరోజు నేను గుడ్డివాడుగా లేపాను అని అల్లా అంటున్నాడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. అందుకే లాస్ట్ ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తాను. ఆ హదీస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహీహ్ హదీస్ బుఖారీ అది ముగ్గురిని పరీక్షించాలనుకున్నాడు. అందులో ఒక వ్యక్తి కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు, మరొక వ్యక్తి బట్టతల అంటాము దానితో బాధపడుతూ ఉన్నాడు. అంటే శరీరంపై ఎక్కడ కూడా వెంట్రుకలు ఉండవు, అసలు దేహంలో ఎక్కడ వెంట్రుకలు ఉండవు, అటువంటి ఒక వ్యాధి. మూడో వ్యక్తి గ్రుడ్డివాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించాలని చెప్పి ఒక దైవదూతని పంపించి ఆ ముగ్గురి యొక్క వ్యాధులను నయం చేసి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచిక అనుగ్రహాలు కూడా ఇచ్చాడు. చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాల్లో తేలాడుతూ ఉన్నారు, ప్రపంచంలో మంచి స్థాయిలో వెళ్ళిపోయారు. వారికి గతంలో ఉన్నటువంటివంతా కూడా అసలు మటుమాయమైపోయి ఏవి కూడా లేవు. అలాంటి చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. మరలా అల్లాహ్ పరీక్షించాలనుకున్నారు. చూసారా, ముందు పరీక్షించాలనుకునే అది ఇచ్చాడు. తర్వాత ఆ పరీక్ష ఇక పూర్తి చేయాలని మరొక దైవదూత వచ్చారు. అదే దైవదూత వచ్చి అన్నాడు, నేను బాటసారిని, నాకు ఒక ఒంటె కావాలి అన్నాడు. ఎవరి దగ్గర ముందు కుష్టు వ్యాధి. ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు బాటసారి అయితే అయ్యావు, నా దగ్గర అయితే ఏమీ లేవు, అయినా నువ్వు ఒంటె అడుగుతున్నావు డైరెక్ట్గా, అవేవి ఇక్కడ దొరకవు, వెళ్ళిపో అన్నాడు. అలా కాదండి, గతంలో మీరు కుష్టు వ్యాధితో బాధపడేవారు కదా, అల్లా మీకు ఆ నయం చేశాడు. మీకు ఏమీ లేనటువంటి, గత్యంతరం లేనటువంటి అనాదిగా మీరు జీవితాన్ని రోడ్డు పాలై బతికేవారు, అల్లా మీకు ఇంత కోట్లాది ధనం ఇచ్చాడు కదా. ఎవడయ్యా చెప్పాడు? మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా మాకు ఎటువంటి వ్యాధులు లేవు, అసలు ఏమీ లేవు, ఎవడు నువ్వు చెప్పేవాడివి అని అన్నా. సరే ఇదే వాస్తవం అయితే గతంలో అల్లా మీరు ఎలా ఉండేవారో అల్లా మీకు అలాగే చేసాను, అల్లా మీకు మళ్ళా అలాగే చేసేగాను. ఆ వ్యక్తి మళ్ళా గతం మాదిరిగానే మారిపోయాడు. రెండో వ్యక్తి, ఆ వ్యక్తి కూడా సేమ్ అదే డైలాగ్ వేశాడు. ఆ వ్యక్తికి కూడా దైవదూత అదే చెప్పారు. ఇక మూడో వ్యక్తి అంధుడు, అందులో పాస్ అయిపోయాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా మీరు చెప్పినది వాస్తవం, నేను అంధుడుగా ఉండేవాడిని, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. మీరు ఒక మేక కాదు, ఎన్ని కావాలో తీసుకెళ్ళండి, మీరు చెప్పింది వాస్తవము, నా జీవితం గతంలో చాలా దారుణంగా ఉండేది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మంచి జీవితం ఇచ్చాడు, ఇది వాస్తవము. ఆ దైవదూత అన్నాడు, నీ ధనం నాకు అక్కర్లేదయ్యా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించాలని చెప్పి ముగ్గురిని పరీక్షించాడు, అందులో నువ్వు పాస్ అయిపోయావు. కాబట్టి ఇక్కడ కృతజ్ఞత వహించాడు ఆ వ్యక్తి, ఇక్కడ కూడా పాస్ అయ్యాడు, ఇన్షాల్లా జన్నతులు కూడా వెళ్తాడు. వారిద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు, ఇక్కడ కూడా సర్వనాశనం అయ్యారు, అక్కడ కూడా నాశనం అయిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన పట్ల రాజీ పడి ఉండే భాగ్యం ప్రసాదించుగాక, కృతజ్ఞత వహిస్తూ జీవితాన్ని గడిపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లా నీ రుణాన్ని, నీవు చేసినటువంటి అనుగ్రహాల్ని నిత్యము గుర్తించుకుంటూ నీ పట్ల కృతజ్ఞత భావంతో ఉంటూ, విధేయత భావంతో ఉంటూ, లోబడి నీ ముందు జీవితాన్ని గడిపే భాగ్యం ప్రసాదించు. గర్వము మరియు అన్యాయము నుండి మమ్మల్ని కాపాడాలి. నీతో న్యాయంగా జీవించే భాగ్యం మాకు ప్రసాదించు. నీతో గర్వం వహించకుండా లోబడి జీవించే భాగ్యం ప్రసాదించాలి. నీ కృతజ్ఞత వహిస్తూ జీవించే వారిలో మమ్మల్ని చేర్చు. నీ కృతజ్ఞత భావము కలిగి ఉన్నటువంటి దాసులతో మమ్మల్ని జీవించే భాగ్యం ప్రసాదించు. అల్లా మాకేదైతే నువ్వు ఇచ్చావో ఇహలోకములో అవన్నిటి యొక్క కృతజ్ఞత సెలుపుతూ జీవించే భాగ్యం ప్రసాదించు. అల్లా మా సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి, మా యొక్క ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. ربي اجعل لي مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا مقاما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.